Hi guys, Tata cookies chicken. Let's start. హలో గైస్, ఇందాక మా జూడీ ఇంట్రడ్యూస్ చేసింది కదా. మనం ఇప్పుడు ఏం చేసుకుంటున్నామంటే చికెన్, వెల్లుల్లి చికెన్. 1 kg ఆఫ్ చికెన్ తీసుకున్నాము. 1 kg ఆఫ్ చికెన్కి ఆనియన్స్ తీసుకోవాలి. ఫస్ట్ 3 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్. త్రీ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ 2 మిర్చీస్ కట్ చేసుకుందాము. టూ మిర్చీస్ కట్ చేసుకుంటున్నాము. 2 మిర్చీస్ ఎందుకంటే యాక్చువల్లీ 4 వేస్తాను. 2 మిర్చీస్ ఎందుకంటే కేవలం మా జూడి కోసము, ఎక్కువ స్పైసీ ఉండొద్దని. ఆనియన్స్ చాలా ఘాటుగా ఉన్నాయి, కళ్ళల్లో ఫుల్ వాటర్ వచ్చేసినాయి. 1 kgకి ప్యాన్ నాకు అర్థం కాలేదు సార్. 1 kgకి సరిపడా ప్యాన్ తీసుకోండి. నేను నాన్ స్టిక్ ప్యాన్ వాడట్లేదు, నార్మల్ ప్యానే వాడుతున్నాను. దీంతో 4 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్నాక ఒక 2 minutes ఆగి మిర్చి వేసుకున్నాము. ఆనియన్స్ ఎక్కువైతే ఏమో. నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి. లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకున్నాము కొంచెం ఫ్రై అయ్యాక, ఎందుకంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి కదా. కొంచెం బ్రౌనిష్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. లైట్గా ఫ్రై అయ్యాయి కదా, మిర్చి వేస్తున్నాము. ఇవి ఫ్రై అయ్యాక నెక్స్ట్ చికెన్ వేసుకోవాలి. మనము ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనకు కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. ధనియా 2 tablespoon ధనియా, 5 ఇలాచి, 3 యాలక్కాయ్, 1 స్మాల్ సైజ్ ఆఫ్ చెక్క, దాల్చిన చెక్క, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర. అదేం పెద్ద జోక, పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చళ్ళగా, ఇది మన దృష్టిలో నథింగ్. హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ షాజీరా, 1 tablespoon ఆఫ్ పెప్పర్, ఇంకా 1 leaf వేస్తున్నాను. మళ్ళీ 2 tables మనకు సరిపడా మిర్చి పౌడర్ వేసుకున్నాం. నేను 1.5 tablespoon వేస్తున్నాను, ఎందుకంటే స్పైసీ తక్కువ తింటాము. 2 tablespoons ఆఫ్ సాల్ట్ వేసుకున్నాం. వీటన్నిటిని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఇట్లా లైట్గా పేస్ట్ అయింది కదా. ఇట్లా లైట్గా పౌడర్ అయింది కదా. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లిపాయలు స్మాల్ సైజ్వి 3 తీసుకున్నాను. మీకు కావాల్సిన స్పైసీనెస్ బట్టి తీసుకోండి. ఆల్రెడీ కారం, మిరియాలు వేసుకున్నాం కదా, సో దట్ దాన్ని బట్టి మీరు వెల్లుల్లి 3 చిన్న వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా, అవి పొట్టు తీయద్దు, దాంతోనే టెక్స్చర్ వస్తుంది. ఓకే, దీన్ని లైట్గా గ్రైండ్ చేసుకోవాలి.
అంతే. ఈ టెక్స్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. డబల్ టైం చెప్పినాను కదా. బ్రౌనిష్ అయ్యాయి కదా, మనం చికెన్ వేసుకున్నాం ఇప్పుడు. డేక్ష చిన్నదైంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆనియన్స్ బాగా చికెన్తో బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఒక 2 minutes, ఎగ్జాక్ట్లీ 2 minutes క్యాప్ పెట్టేసుకొని 2 minutes వెయిట్ చేద్దాము. 2 minutes అయ్యాక కొంచెం కలిపి ½ tablespoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ½ tablespoon ఆఫ్ పసుపు వేసుకుందాం. ఇది బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతున్నాం. కంప్లీట్గా మిక్స్ చేసినాం కదా, చికెన్లో ఉన్న వాటర్ అన్నీ డ్రైన్ అయ్యేంత వరకు క్యాప్ పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలి చికెన్ని. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకూడదు. ఇన్ బిట్వీన్ ఒకసారి వాటర్ వచ్చాక కలుపుకోవాలి. నీట్గా కలుపుకొని మళ్ళీ వాటర్ అంతా డ్రైన్ అయ్యే వరకు మళ్ళీ మూత పెట్టేసుకొని పెట్టాలి. 2 tomatoes తీసుకుందాము. 2 tomatoes కట్ చేసుకొని కాయ సైజ్ అంత ఆనియన్స్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆనియన్స్ వాటర్ అంతా డ్రైన్ అయిపోయాయి కదా. నెక్స్ట్ మనము టొమాటో యాడ్ చేసుకున్నాము గ్రేవీ కోసం, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంచిగా కలుపుకోవాలి కంప్లీట్గా. మనకి కర్రీకి లాస్ట్లో వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: కరివేపాకు, మింట్ అండ్ కొత్తిమీర సరిపడా వేసుకోవాలి. చూడండి, టమాటోస్ చక్కగా బాయిల్ అయ్యాయి కదా. నెక్స్ట్ మనము ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకోవాలి. ఫస్ట్ స్లైట్గా వేసుకోవాలి. అదంతా మళ్ళీ మిక్స్ చేసుకొని ఒక 2 minutes తర్వాత మళ్ళీ మిగిలింది వేసుకోవాలి. 2 minutes అయ్యాక నెక్స్ట్ మిగిలిన మసాలా కంప్లీట్గా వేసుకోవాలి. సాల్ట్ కూడా మనం ముందు వేసుకోలేదు, మొత్తం అంతా ఈ మసాలాలోనే సాల్ట్ వేసుకున్నాం కదా, ఇంకా మళ్ళీ వేసుకోకూడదు చికెన్లో. ఇది కూడా కరెక్ట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టి 5 minutes వదిలిపెట్టాలి. దీన్ని సిమ్లోనే పెట్టాలి. కంప్లీట్ స్టార్టింగ్ నుంచి కూడా చికెన్ కర్రీ మొత్తం సిమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడే ముక్క చాలా స్పాంజీగా తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇది లాస్ట్లో గార్నిష్ చేసుకోవడానికి పచ్చిమిర్చి వేసుకోవాలి. స్పైసీ తినే వాళ్ళకి మాత్రమే వేసుకోండి, లేదంటే ఒక 2 వేసుకోండి, చాలా బాగుంటుంది తినేటప్పుడు. పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకోవాలి. మనం తీసుకునే నాన్ స్టిక్ ప్యాన్ కాదు కదా, సో మధ్యలో ఒకసారి కలుపుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. 5 minutes కావాలి. ఇది ఇంకో 2 minutesలో లాస్ట్ గార్నిష్ చేసుకుందాం.
ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ మింట్, ఇది కలుపుకొని నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని మిరపకాయలు పైన వేసుకుందాం. ఇంక ఇది ఒక 2 minutesలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చికెన్ కూడా చక్కగా బాయిల్ అయిపోయింది కదా ఫస్ట్ మనకు. ఇప్పుడు ఒక 5 minutes వరకే పోయింది. గార్నిష్ చేసుకున్నాం కదా, 2 minutes అయ్యాక ఆఫ్ చేసుకొని 5 minutes వరకు క్యాప్ తీయకూడదు, అది దమ్ అవుతుంది. దమ్ అయ్యాక ఒక 5 minutes అవుతా చికెన్ ఈజ్ రెడీ టు సర్వ్. టేస్ట్ ఎలా ఉంది మీరు ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఫ్రెండ్స్ మా చెల్లి చేసింది కదా వెల్లుల్లి చికెన్, ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే.